అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాం. ఇక్కడ చేరుండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, అది మనం వింటాము. ఇది బాగా మనసు పెట్టి వినండి. గీత. ఫస్ట్ నేను చాలా సఫర్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బేబీకి పాలుండి కూడా నేను సఫర్ పడ్డాను. ఫీవర్ వచ్చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నెక్స్ట్ బైక్ నా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు అసలు. మేడం సో గ్రేట్ ఫర్ మేడం. పాలు నాకు నిప్పుల్స్ సరిగా లేవు, అయినా మేడం ప్రెజర్ పెట్టి మా బేబీకి నా అబ్బాయికి పాలు ఇప్పించారు. అది సో గ్రేట్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మేడం దట్ వన్. ఏంటంటే నేను చాలా రిలీఫ్ అయ్యాను ఆ విషయం నుంచి. నేను నెక్స్ట్ టైం కూడా నేను ఎప్పుడు మేడం దగ్గరికే, నేను హైదరాబాద్లో యాక్చువల్గా మా హస్బెండ్ హైదరాబాద్లో జాబ్ చేసిన, నేను ఏ హాస్పిటల్లో చెకప్ చేయించుకోను. నేను ఇక్కడికి వచ్చి ఎవ్రీథింగ్ మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని హైదరాబాద్ వెళ్తుంటాను. పాలు ఉన్నా కూడా ఎందువల్ల ఇవ్వలేకపోయినా వాళ్ళు సరిగా పట్టించలేదు, కేర్ తీసుకోలేదు మేడం. నెక్స్ట్ టైం మీరు కేర్ తీసుకొని మంచిగా సిస్టర్స్ కానీ పిలిస్తే వచ్చి, అసలు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మేడం. సో గ్రేట్ మేడం. సిస్టర్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా వాళ్ళే చాలా మంచివారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో నీకు ఎన్ని రోజుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది? నిప్పులు బేబీ డెలివరీ అయిన వెంటనే మీరు పట్టించి ట్రై చేస్తారు మేడం. 1 hour కే మీరు పట్టించారు బేబీ వచ్చిన 1 hour కి. సో ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడే నీకు ఫీడింగ్ ఇచ్చేసి ఫుల్ ఫీడింగ్ బాబు తీసుకున్నారు మేడం మంచిగా. నేను ఓకే, ఫస్ట్ టైం నీకు అట్లా అయింది కాబట్టి ఫీవర్ వచ్చి పాలు ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఈసారి ఖచ్చితంగా బేబీకి పాలు ఇవ్వాలనేది నీకు ఉండింది మేడం. నాకు ఉండింది మేడం. రిక్వెస్ట్ చేశాను, ఇలా చేస్తే మీరు బేబీకి ఇలా పాలిస్తారని మీరే చెప్పారు మేడం. నాకు ఇలాగా సజెస్ట్ చేశారు. నీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ కూడా ఈ విషయం ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే చాలా సార్లు మనం డెలివరీ చేసుకుంటాం, ఫీడింగ్ వచ్చే దగ్గర ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని మనం అధిగమించలేకుండా అది ప్రాబ్లం. ఓకే మేడం, చాలా సంతోషం. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. సో అందుకనే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇక్కడ ఉన్నప్పుడే బాగా పట్టించుకొని బాగా అలవాటు చేసుకొని పోండి. ఎందుకంటే తర్వాత మీకు ఆ పెంచడం పెద్ద విషయంగా ఉండకూడదు. ఆ ఒక్క విషయం తెలియకుండా అని చెప్పింది ఫస్ట్ టైం ఎంత కష్టపడ్డాను, ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయింది. ఇక్కడ మేము చెప్పడం మాత్రం కాదు, నీకు చేపిచ్చి చూపిస్తాం. అందుకనే ఇక్కడ ఉన్నప్పుడే అది బాగా చేసుకొని పొండి. సో మనం ఆ డెలివరీ గురించిన భయం, ఇక్కడ మీకు ఏం జరుగుతుంది డెలివరీకి వచ్చినప్పుడు, మనం ఏం చేస్తున్నాం, నీకు ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుంది చెప్తూనే ఉంటాం. నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా ఏమీ కాదు. తర్వాత డెలివరీ అయిన తర్వాత బేబీని పెంచడం ఎట్లా అనేది అటువంటి ఇంపార్టెంట్ ఇది కూడా మనం చెప్తాం. కాబట్టి మనం కలిసి ఆ డెలివరీ అనే దాన్ని హ్యాపీగా ఈజీగా చేసుకోవాలి. ఏ డెలివరీ అయినా నో ప్రాబ్లం, కానీ నార్మల్ డెలివరీ హ్యాపీగా ఈజీగా చేసుకోవడం పెద్ద విషయం కాదు. అందుకనే మన డౌట్ కానీ భయం కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా షేర్ చేసుకోండి. డెలివరీకి ముందు అది క్లియర్ చేసుకుంటే ఈజీ. నాకు అందుకే అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది చేసుకోగలుగుతారు, ఎక్కువ మంది చేసుకోవాలి. హ్యాపీ ఈజీ నార్మల్ డెలివరీ చేసుకోగలగాలి. ఖచ్చితంగా చేసుకుంటారు.